వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ రేణుశ్రీ. ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడబోయే అంశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆడ మగ అని తేడా లేదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళని, మీ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వారిని కాపాడుకోవాలన్నా కానీ ఈ విషయాలు తెలుసుకోవాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకునే వాళ్ళం? అతనితో మాట్లాడే వాళ్ళం. అప్పుడే మనకి తెలిసేది. ఒకవేళ ఆ వ్యక్తి గురించి ఇంకా వివరాలు కావాలి అంటే అతని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని అడిగే వాళ్ళం, లేకపోతే వారితో స్నేహం చేసే కొద్ది కూడా వారు ఎలా ఉంటారు, వారు ఏం పని చేస్తారు, అసలు వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ వీక్నెస్లు ఏంటి, వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇంకా వాళ్ళకి జీవితంలో ఏమైనా అవసరాలు ఉన్నాయా, వాళ్ళ మనీ స్టేటస్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలిసేవి. ఇంకా చెప్పాలి అంటే అసలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇంట్లో జరిగే విషయాలు అసలు ఎవరితోనూ పంచుకోవద్దు, వాళ్ళు ఎంత దగ్గర వారైనా కానీ చెప్పొద్దు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఆ పరిస్థితే లేదు. ఎవరు అడక్క ముందలే మనమే ఆ వివరాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. ఇప్పుడైనా ఎవరైనా వ్యక్తి గురించి ఎవరైనా వివరాలు కావాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? వెళ్తారు డైరెక్ట్ గా కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ ఏంటి అని తెలుస్తారు. ఆ అకౌంట్కి వెళ్ళి వాళ్ళ పేరు టైప్ చేసి ఆ అకౌంట్ మొత్తం కూడా చూసి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళలో వాళ్ళే కూడా అంటే వీళ్ళ స్టేటస్ ఎలా ఉంది, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది కూడా వాళ్ళ అప్డేట్స్, వాళ్ళ వ్లాగ్స్, వాళ్ళు మాట్లాడే విషయాలను బట్టి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని వీళ్ళని ఏ విధంగా దగ్గర చేసుకోవచ్చు, వీళ్ళకి ఏదంటే భయం, వీళ్ళని దగ్గర చేసుకోవడానికి చాలా సులభమైన అంశాలను కూడా ఎంచుకుంటారు. ఇప్పుడు మీకు ఒకటి తెలుసా? వాట్సాప్ చాలా మందికి వ్యభిచార వేదికగా మారిపోయింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ మధ్య కాలంలో గనక మనం సిటీ లైఫ్ లో చూసినా గానీ చాలా మంది అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ సింగిల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. లేకపోతే కొంతమంది విడాకులు అయిపోయిన తర్వాత గానీ వాళ్ళు కూడా సింగిల్ గానే ఉంటూ ఉన్నారు. వాళ్ళకంటూ ప్రైవసీ ఉండాలి, ఒక్కళ్ళే ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకొని వాట్సాప్ వేదికగా వాళ్ళకి దగ్గరయ్యి వ్యభిచారం నడిపిస్తున్నారు. ఈ మధ్య వ్యభిచారంలో దొరికిపోయి ప్రభుత్వ ఆశ్రమంలో ఉన్న కొందరు వ్యక్తులతో మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు ఊహించని విషయాలు కూడా తెలిసాయి. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ క్రిమినాలజీ చేసిన పరిశోధనలో విస్తుపోయే విషయాలు తెలిసాయి. వాట్సాప్ వేదికగా కూడా ప్రతి వ్యక్తి అంటే ఆడవారు, ఇప్పుడు వ్యభిచారం అంటే చాలా మంది కూడా ఆడవారిని వలలో వేసుకొని ఆ వ్యభిచారం నడుపుతారు అంటారు. కాదు, ఆడవారు మాత్రమే కాదు మగవారు కూడా తెలుసుకోవాలి. పొద్దున లేస్తే చాలు మన స్టేటస్లు అప్లోడ్ చేస్తూ హాయ్ ఫ్రెండ్స్ అంటూ మొదలు పెడతాం. మన సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ అకౌంటే మనకి శాపల్లాగా మారుతుంది. ఒంటరి మహిళలు, భర్తతో విడిపోయిన వాళ్ళు, డైవర్స్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కన్నేస్తారు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా. గానీ ఈ వివరాలు తెలుసుకొని అక్రమ రవాణాదారులు ఎవరైతే ఉంటారో మహిళల్ని గానీ వీళ్ళని గానీ వేరే దేశాలకు అమ్మే వాళ్ళు గానీ వీళ్ళతో గానీ వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియా అకౌంట్స్ లో గానీ వాట్సాప్ లో గానీ హాయ్ పెడతారు. తెలివిగా కూడా వాళ్ళతో మాట్లాడతారు, ట్రాప్ చేస్తారు వాళ్ళని. ఈ ట్రాప్ చేసే విధానం డెఫినెట్ గా కూడా మీరు తెలుసుకోవాలి. మనం ఏంటంటే జనరల్ గా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన ఫ్రెండ్స్ ని గుడ్డిగా నమ్మేస్తాం. ఏం జరుగుతుందంటే జనరల్ గా కూడా ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్ అని చెప్పి వేరే వ్యక్తిని తెచ్చి పరిచయం చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్ పరిచయం చేశారు కదా అని మనం వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాం. కానీ ఆ వ్యక్తి వివరాలు ఏంటన్నది కూడా వీళ్ళకి తెలియదు. మనం ఫ్రెండ్ అనుకుంటున్న వ్యక్తి 100% అసలు ఎలాంటి వాడో కూడా మనకి తెలియదు. మనం జనరల్ గా కూడా ఆఫీస్ సమయాల్లో కానీ లేకపోతే ఇంకో దగ్గర సోషల్ మీడియాలో కానీ ఎక్కడో మీట్ అయి ఉంటాం. మన జీవితంలో కానీ మన రోజువారీ దాంట్లో కూడా మనం వాళ్ళతో గడిపే సమయం చాలా తక్కువ. అలాంటి వారిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. అలా నమ్మటమే చిక్కులు తెచ్చి పెడుతుంది. అసలు ముందుగా కూడా ఈ తెలిసిన వాళ్ళ త్రూ ఎలా వీళ్ళు వ్యభిచారంలో చిక్కుకున్నారనేది మనం చూద్దాం. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ క్రిమినాలజీ విభాగానికి చెందిన ఎం ప్రేమానంద్, ప్రొఫెసర్ ఎం శ్రీనివాసన్ కూడా దీని మీద పరిశోధనలు జరిపారు. పరిశోధనలు జరిపినప్పుడు ఆడవారికి ఇప్పటికీ భద్రత అగమ్య గోచరంగా ఉందనే విషయం కూడా ఇప్పుడు మనందరికీ కూడా తెలుస్తుంది. పడుపు వృత్తిలోకి తీసుకొచ్చేందుకు అక్రమ రవాణాదారులు ఎన్నుకున్న మార్గాలు కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు వారందరూ కూడా. ఎందుకంటే పరిచయం ఉన్న వారి వల్లే వీరందరూ కూడా ఈ ఊబిలో చిక్కుకున్నారు. ముఖ్యంగా కూడా ఈ అక్రమ రవాణాదారులు మహిళల్ని ఎంపిక చేసుకునేందుకు కూడా సామాజిక మాధ్యమాలు వాడటం జరిగింది. ప్రధానంగా కూడా వాట్సాప్ ని వీళ్ళు వినియోగిస్తూ ఉన్నారు. తమపై మంచి అభిప్రాయం ఏర్పడేలాగా కూడా వీళ్ళు మాయమాటలు చెప్పటము, నిందితులు ముందుగా కూడా తమకి ఏదైనా లైక్ నార్మల్ గా మాట్లాడటము, తర్వాత ఏంటంటే మంచి మాటలు చెప్తారు. మంచి మాటలు చెప్పిన తర్వాత దాని ద్వారా ఏంటంటే తమకున్నటువంటి అవసరాలను గుర్తించటము, ఈ విధంగా చేసి కొన్ని మాయ మాటలు చెప్తారు. తర్వాత వారితో వ్యభిచారం చేయించేందుకు ఇక సామాజిక మాధ్యమాల ద్వారానే లైంగిక పరమైన ప్రకటనలు ఇస్తున్నారు. ప్రకటనలు ఇచ్చి మగవారిని కూడా వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉన్నారు. వాట్సాప్ లో ఛానల్స్, ఫేస్బుక్, ఇతరత్ర వెబ్సైట్లని వాడుతూ ఉన్నారు.
చాలా మంది కూడా బాధితులు దీని గురించి చెప్పింది ఏంటంటే, తమని వృత్తిలోకి తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి పరిచయమైన వ్యక్తులే, వాళ్ళకి తెలిసిన వాళ్ళే, స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని, మీరు చాలా బాగున్నారు అంటే ఎవరో సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఎక్స్ అనే ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఎక్స్ అనే ఫ్రెండ్ కూడా మీ గురించి చెప్పారు, మీరు చాలా మంచి వాళ్ళని చెప్పి ఆ వై వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అలా పరిచయం ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత మీలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను వీళ్ళని అంటే డైవర్స్ అయిపోయిన వాళ్ళని వీళ్ళు టార్గెట్గా చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రేమ అనేది కూడా ఒక అవసరం ఉంటుంది, లేకపోతే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాటిని టార్గెట్గా చేసుకొని ముందు చక్కగా కూడా తేనె పూసిన మాటలతో మాట్లాడి తరువాత కూడా చిన్నగా కూడా వాళ్ళని నమ్మేలా చేసుకొని వాళ్ళు ఏం చెబితే వీళ్ళు అదే చేసే విధంగా కూడా తర్వాత వాళ్ళ దారులన్నీ కూడా అట్టుగా మలుస్తారు. అయితే ముఖ్యంగా కూడా ఈ పడుపు వృత్తిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వంతో ఆశ్రయం పొందుతున్నారో వాళ్ళు చెన్నై, మదురై, తిరుచి, సేలం, కోయంబత్తూరులో ఎక్కువ అక్కడ ఉన్నటువంటి వారే అక్కడ ఉన్నారు. అయితే వారందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వ సంరక్షణ గృహాల్లోనైతే వాళ్ళందరూ ఉన్నారు. ఈ బాధితుల్లో సగం మంది కూడా తమిళనాడు నుంచి ఉండగా 25% మంది పశ్చిమ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మరికొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నవారు కూడా ఉన్నారు. ఇక వారిలో ఎవరైతే ఉన్నారో వారిలో 45% మంది కూడా యువతులు, 35 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మంది విడాకులు తీసుకున్న వాళ్ళు, లేకపోతే భర్తను కోల్పోయిన వాళ్ళు, లేకపోతే భర్తతో విడిపోయిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో కూడా బతకటానికి ఎక్కువ డబ్బులు ఇస్తారనే ఆశతో కూడా కొంతమంది ఈ వృత్తిలోకి రావటం అయితే జరిగింది. పైగా 47.4% మంది మహిళలైతే వాటికి ఆశపడి స్వచ్ఛందంగా కూడా వాళ్ళు ఈ పడుపు వృత్తిలోకి దిగటానికి కూడా ఒప్పుకున్నారు. కుటుంబం పేదరికంతో ఉండటంతో కూడా ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఇలాంటి ప్రదేశాల్లో చూస్తే వాళ్ళని కుటుంబం పేదరికంలో ఉండటము, వాళ్ళ పిల్లల్ని పోషించేందుకు, లేకపోతే చేసిన అప్పులు తీర్చడానికి, లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ కుటుంబానికి అవసరమైనటువంటి వైద్య సేవల కోసం కూడా డబ్బుల కోసం కూడా ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటో తెలుసా, అసలు దీంట్లో విస్తుపోయే విషయం ఏంటంటే ఈ వ్యభిచార కేసుల్లో 85 మంది నిందితులను పట్టుకోక కూడా అందులో 45 మంది దాకా మహిళలు ఉన్నారు కానీ గుర్తించారు. అయితే దీని వెనుక అంటే ఇది మొత్తం చేస్తూ కూడా లక్షల్లో కోట్లలో కూడా అర్జిస్తూ ఉన్నారు. దీంట్లో కూడా మిలిటరీ సిబ్బంది, రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు, న్యాయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు దీని వెనక ఉన్నట్లుగా తెలిసింది. తమ పనికి ఎవరూ అడ్డు రాకుండా కూడా పోలీసులకు పట్టుబడకుండా చాలా పన్నాగాలే పన్నుతూ ఉన్నారు. నిందితుల్లో కూడా 30% మంది పోలీసులకు లంచం ఇవ్వటం ద్వారా బయటపడుతూ ఉన్నారు. 23.5% మంది పోలీసులతో విచారణ అధికారులతో స్నేహంగా మెలుగుతున్నారు. దాని ద్వారా ఏంటంటే ఎప్పుడైతే ఈ మహిళలని వ్యభిచారాన్ని ఎవరు గుర్తించకుండా కూడా కొనసాగుతూ, ఎందుకంటే ఇప్పుడు పోలీసులే భద్రతా వ్యవస్థ, అలాంటి పోలీసులే ఇప్పుడు వాళ్ళకి కాపు కాసేలాగా కూడా వాళ్ళు మార్చుకున్నారు. ఫైనల్ గా చెప్తుంది ఏంటంటే ఇలాంటి వ్యభిచారాలని, నేరాలను కూడా ఛేదించేందుకైతే పోలీసులు చాలా రకాలుగా ముందర పోలీసులు మార్పు చెందాల్సిన అవసరం ఉందని ఇప్పుడు ఇక్కడ పరిశోధనలు చేసినటువంటి ప్రొఫెసర్స్ చెబుతూ ఉన్నారు. వ్యభిచార ఊబిలోకి లాగే ప్రకటనల్ని ఆధునిక సాంకేతికత ద్వారా కూడా పట్టుకునేందుకు ప్రయత్నించాలి అని కూడా చెబుతూ ఉన్నారు. నిందితులను పట్టుకునేందుకు సాధారణ పోలీసింగ్ పనికిరాదు, ఆధునిక పద్ధతులను అన్వయిస్తే చాలా కేసులో కూడా పురోగతి సాధించవచ్చని తెలిపారు. ముఖ్యంగా కూడా పేదరికంతోనే చాలా మంది మహిళలు కూడా ఈ పడుపు వృత్తిలోకి దిగుతున్నారు. ఆయా కుటుంబాలకు ఉపాధి చూపించి మంచి జీవితాలని ఇచ్చే విధంగా కూడా యంత్రాంగం పనిచేయాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అంతే కదా, మరి ఎక్కువ మంది కూడా మహిళలు దీంట్లో కొంతమంది అమాయకులు కూడా బాధింపబడుతున్నారు. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో, ఎందుకంటే 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువగా కూడా దీంట్లో ఉండటం అనేది జరిగింది. ఈ విధంగా కూడా ఆడవాళ్ళని, మగవాళ్ళని కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ట్రాప్ చేస్తూ ఉన్నారు. మీరు సోషల్ మీడియా వాడుతూ ఉంటే కనుక డెఫినెట్ గా కూడా అలర్ట్ గా ఉండాలి. మీ లైఫ్లో ఉన్న ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ వీక్ పాయింట్స్ని, వీక్నెస్లను పట్టుకున్నటువంటి వారే ఈ విధంగా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుంటారు. తద్వారా కూడా వాళ్ళకి కొంత ఆశ చూపించి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు మీకు పరిచయస్తులుగా పరిచయం చేయటము, తద్వారా ఏంటంటే ఇటువంటివి కూడా మీకు తెలియకుండానే మీ జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఎటు వెళ్తుందో కూడా మీకే తెలియటం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నవారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎలాంటి ప్రలోభాలకి కూడా లొంగకుండా తమ జీవితాలను తమ చేతుల్లోనే ఉంచుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కీప్ వాచింగ్ యూటీవీ.